ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ మాయలో ప్రతి ఒక్కరూ కూడా కాలం వెంట పరిగెడుతూ ఉంటారు. అసలు కాలం అంటే ఏమిటి? అసలు కాలం అనేది ఉన్నదా అనేది కాస్త సూక్ష్మబుద్ధితో పరిశీలించటానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఉదయాస్తమానాలు చూస్తూ ఉంటారు. రోజుకి 24 గంటలని భావిస్తూ ఉంటారు. నిద్రపోతున్నప్పుడు ఈ భావన ఏమైంది? కాలగమనం ఉన్నదే అక్కడ? లేదు కదా. మరి నిద్రలో లేనిది ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇక్కడికి? కాసేపు గతం అంటావు, భవిష్యత్తు అంటావు, వర్తమానం అంటావు, ఒకటి కాదు. నీకు తోచిన రీతిలో సమయం లేదంటావు, సమయం సరిపోదంటావు, ఇంకా నాకు సమయం కావాలంటావు. ఇదంతా మనోవ్యాపారాలే తప్ప మరొకటి కాదు కదా. దేహాత్మబుద్ధి అంటే అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తునన్నారు. అంటే అర్థమేమిటి? నీవు ఆత్మవి, కానీ నిద్ర లేవంగానే ఏమంటున్నావు? నేనంటే ఈ దేహము, ఈ దేహానికి నేను పరిమితము. ఎప్పుడైతే ఈ పరిమితమైనటువంటి మాయా నేను లేనిది ఉన్నట్టుగా ఉద్భవించినట్లు కనపడుతుందో అప్పుడు సర్వము తల ఎత్తును. అంటే అన్యత్వము, కాలము, జననము, మరణము ఒకటి కాదు. ఇవన్నీ కూడా మానసిక ధోరణులే తప్ప అందులో వాస్తవికత లేదు అన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక సందర్భంలో రమణ మహర్షుల వారిని నేను ధ్యానం చేసుకోవాలి. ధ్యానానికి చాలామంది బ్రహ్మే ముహూర్తంలో తెల్లవారుజామున బాగుంటుందని అంటూ ఉంటారు. నిజానికి ధ్యానానికి చాలా అనుకూలమైంది ఏ సమయమో కాస్త మీరు చెప్పగలరా అంటూ ఒక ప్రశ్నని సంధించారు రమణ మహర్షుల వారిని. ఏం చెబుతారు? దానికి మహర్షుల వారు బదులు పలుకుతూ, నీ దృష్టిలో సమయం అంటే ఏమిటి? సమయం దేన్నని అనుకుంటున్నావు? అసలు సమయం అనేది ఉన్నదా? ఆ పృచ్ఛకుడు, నాకైతే ఏమీ తెలియదు, మీరు దయచేసి సమయం అంటే ఏందో తెలియచేయండి అంటూ వేడుకున్నాడు. దానికి మహర్షుల వారు మందస్మిత వదనంతో, నాయన, కాలం అనేది ఒక తలపు, అది ఒక ఆలోచన. నువ్వు నిద్రపోతున్నప్పుడు కాలగమనం నీకెందుకు తెలియదు? అక్కడ ఆలోచన లేదు కాబట్టి. మరి ఇప్పుడెందుకు తెలుస్తుంది నీకు? అహంకారం పుట్టడంతో నువ్వు అనుకునే కాలము, సమయం కూడా పుడుతున్నది. నిజానికి ఉన్నది సద్వస్తువు ఒకటే
ఉన్నది. ఏమిటా సద్వస్తువు? నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే, తురీయము మాత్రమే సద్వస్తువు. అంటే వస్తువు అంటే నువ్వు ఇంద్రియాలతో మనస్సుతో చూచేది గ్రహించేది కాదు. అక్కడ వస్తువు అంటే బాగా అర్థమవుతుంది. సద్వస్తువు అంటే ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటావు? దాన్ని నీవు ఏ విధంగా ఊహిస్తే అది ఆ రూపంలోనే ఉంటుంది. దానిని కావాలంటే నీవు కాలమని అనుకోవచ్చు. దాని అర్థం ఏంటి? కాలం అంటే కాలం, ఉనికి అంటే ఉనికి, నిరాకారం అంటే నిరాకారం, ఆకారం అంటే ఆకారం. నీవు ఏదనుకుంటే అదిగా నీకు గోచరం అవుతుంది. నువ్వెంతటితో ఆగటం లేదే. కాలమని పేరు పెట్టి దినాలని, ఇందాక చెప్పినట్టు రాత్రింపగళ్ళని, వారాలని, మాసాలని, పక్షాలని, ఇట్లా సంవత్సరాలని అంతటితో ఆగేవా? ఇంకా సూక్ష్మంగా వెళ్తున్నావు. గంటలని, నిమిషాలని, సెకండ్స్ అని ఈ విధంగా విభజించావా లేదా? నీ స్వరూప జ్ఞానానికి కాలంతో ఏం పని? అహంకారము తల ఎత్తినా తల ఎత్తకపోయినా, నీవు పుట్టినా పుట్టకపోయినా, కాలం అనేది ఉన్నా లేకపోయినా దానికి వచ్చే ఇబ్బంది లేదే. ఇంకో విషయం ఎట్లా సూచించారు మహర్షులు వారు? కొత్తగా సాధనకు ఉపక్రమించేవాడికి మరి కొన్ని నియమాలు కావాలిగా. అందుకని ఈ కాలము ఉదయమని, మధ్యాహ్నమని, సాయంత్రమని విభజించడం జరిగింది తప్ప ఆత్మపరంగా, సత్యదృష్టి పరంగా కాలానికి తావేది. ఇంకో సందర్భంలో ఏ విధంగా అన్నారు? ఎస్టర్డే నవ్, టుడే నవ్, టుమారో నవ్. నీవు నిన్న అనుకుంటున్నది అది కూడా నేడే సుమా. ఎస్టర్డే నవ్, రేపు కూడా వస్తుందిగా నవ్వు. టుమారో నవ్, టుడే నవ్, ఇప్పుడు కూడా అదే ఉంది. దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఏ విధంగా కాలాన్ని నీవు గుర్తించగలవు? అసలు కాలం అనేది ఉన్నదా? ఎవరు గుర్తించాలి అని నీవు చూడబోతే అటువంటిది ఏదీ లేదు. ముఖ్యంగా ఒక సందర్భంలో నెల్లూరులో ఒక ప్రొఫెసరు సుబ్బరామయ్య గారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపించినటువంటి విశ్వరూప దర్శనం గురించి చెప్పమంటూ అడిగాడు. దానికి మహర్షుల వారు విశ్వాత్మ దర్శనమే విశ్వరూప దర్శనం. విశ్వాత్మ యూనివర్సల్ కాన్షియస్నెస్,
ఇక్కడ విశ్వాత్మ అంటే జగత్తు యొక్క ఆత్మ. జగత్తే 2వ అధ్యాయంలో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో సంవాదం ప్రారంభం చేస్తూ కృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని చాలా స్పష్టం చేశారు. నాకు రూపమే లేదన్నారు. అంతటితో ఆగలే. 11వ అధ్యాయంలో నా రూపాన్ని విశ్వంగా చూడమన్నాడు. ఇది మింగుడు పడటం చాలా కష్టం. అది అనన్వయంగా లేదు. ఇంకో చోట అంటారు, ఈ 3 కాలాలు ఉన్నాయే త్రికాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలం అంటావు కదా, నేను ఈ త్రికాలాలను అధిగమిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. దానికి అర్జునుడు అనుకున్నాడు, ఆయన దేహంలో ముల్లోకాలు చూస్తాడు అని భావించాడు. నన్ను, నా స్వరూపాన్ని మానవులు దేవతలు కూడా చూడటానికి శక్తులు కారు, చూడశక్తులు కారు, చూడలేరు అని అర్జునుడితో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంతటితో ఆగలేదు. అర్జునుడు తనలోనే తన్ను దేవతలను కనుగొన్నాడు కదా. ఎవరూ చూడజాలరు అటు విషయాన్ని, కానీ ఆయన చూడటానికై అర్జునునికి ఒక దివ్య చక్షువు ప్రసాదించాడు సుమా, లేకపోతే చూడలేడు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా చూస్తూ ఉంటే పరస్పర వైరుధ్యంతో నిండి నిబిడీకృతంగా ఉందా లేదా? మరి ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలంటూ ఏవీ లేవు. నీ మనస్సు బయటకు వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు రోజులని, మాసాలని, సంవత్సరాలని, గడియలని, విగడియలని, అంటే నిమిషాలని, సెకండ్స్ అని, ఇంకా కొంచెం వెనక్కిపోతే యుగాలుగా కూడా నువ్వు విభజించావుగా కాలాన్ని. ఇక్కడ వీటన్నింటికీ కూడా సమాధానం ఒకటే ఉంటుంది నాయన. మనం దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఈ ఫిజికల్ ప్లేన్లో, అంటే ఈ భూతలల్లో స్థూల దృష్టి అంటున్నావుగా, కంటికి కనపడితే స్థూలం అనుకుంటున్నావుగా, దేహం స్థూలంగా కనపడుతుంది. ఈ దేహానికి తగ్గట్టుగా మరి జగత్తు స్థూలంగా కనపడుతుంది. అసలు కావలసింది
జ్ఞాన దృష్టి అంటే సూక్ష్మ దృష్టి. మిగిలినవన్నీ కూడా అప్రస్తుతాలు. అర్జునుడికి తన స్వరూపం చూడటానికి దివ్య చక్షువుని అందించాడు. అటువంటి దృష్టి, ఆ దివ్య చక్షువు, అట్టి దృష్టి స్థూలం కాగలదా మరి? అట్టి వివరణం సరి అయిన అవగాహనకు సరిపడుతుందా మరి? లేదు కదా. మరో సందర్భంలో కాలోస్మి అంటూ కృష్ణ పరమాత్మ చెప్పుకొచ్చారు కదా. నేను కాలాన్ని అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. కాలానికి రూపం ఉన్నదా మరి? ఇక్కడ ఇంకా విశ్వమే ఆయన రూపైతే అది ఏకము, అవికారము, అంటే మార్పు నందనిది కావాలి కదా. అట్లా అవుతున్నదే లేదుగా మరి. అయితే నీవు చూడగోరినవన్నీ నాలో చూడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదే రమణ మహర్షుల వారు కూడా వివరిస్తూ అర్జునుడికి విశ్వరూప దర్శనం చూపించలేదు, తాను ఏది కోరుకుంటే అది చూసి చూడమన్నాడు. అదే విషయం ఇక్కడ చెబుతున్నారుగా. నీవు చూడగోరినవన్నీ నాలో చూడు అన్నాడే తప్ప నా స్వరూపం చూడమని ఆత్మని చూపించలేదుగా. అంటే ఆయన రూపం చూచేవాని కోరికను అనుసరించి, కోరికకు అనుగుణంగా ఉంటుంది అన్నమాటే కదా. నువ్వు ఎలా ఊహిస్తే అలా కనపడుతుంది, ఎలా తలిస్తే అలా కనపడుతుంది అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దివ్య దృష్టం అంటూనే ప్రతివాడు వాని దృష్టిని బట్టి దాన్ని చిత్రీకరిస్తాడు సుమ. చూచేవానిలో అర్జునుడు తాను ఉన్నాడని గుర్తించు. ఏమిటి ఇదంతా వింత కాకపోతే? వింత వింత దృశ్యాలు చూడటానికి ఇంద్రజాలికుడు చాలడా? అటు వాడు చేస్తేనేమో దాన్ని మ్యాజిక్ అని, ఇంద్రజాలం అని, జిత్ అని అంటావు. మరి కృష్ణ పరమాత్మ గావిస్తే అది దివ్యమని భావిస్తున్నావా లేదా? ఎందుకు ఈ భేదం? ఒక్క విషయాన్ని నీవు బాగా గుర్తుపెట్టుకో. దృశ్యమేది కూడా సత్యము కాజాలదు, నిజం కాజాలదు. అసలు నిజం అదే మరి. ఆ విషయాన్ని నీవు పక్కకు పెట్టి నేను అది చూశాను, ఇది చూశాను, ఈ కలగన్నాను, ఆ కలగన్నాను అంటూ చెప్పుకొస్తున్నావుగా. చూచేవాని యొక్క స్థితిని బట్టి చూడబడే విషయాలు గోచరమవుతాయే తప్ప సృష్టిలో అది ఉన్నదని చెప్పి అవి చెప్పటం లేదు. నా వల్లనే ఈ కాలం నడుస్తుందని సూర్యుడు చెప్పాడా? నీవు గ్రహిస్తున్నావు. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు,
ఉదయాస్తమానాలు ఉంటున్నాయి. పగలని, రాత్రి అని, చీకటి అని, వెలుగు అని నువ్వు అనుకుంటున్నావు. తీరా విచారిస్తే సూర్యుడు కదలలేదు. సూర్యుడు ఒకచోటే ఉన్నాడు. భూమి ఎప్పుడైతే కదులుతూ ఉందో ఇవో ఋతువులని, రాత్రింబగళ్ళని ఆ విషయాన్ని నీవు గ్రహించావు కదా. ఇవన్నీ కూడా మానసికాలు కాకపోతే మరేమిటి? ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరూ నాకు సమయం సరిపోవటం లేదు, ఎప్పుడు సాధన చెయ్యాలి, సాధన ఏమన్నా ఉన్నదా, ఉంటే ఏ సమయంలో చేయాలి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరూ మహర్షిని అడుగుతూనే ఉంటారు. నీవుగా ఉండటానికి సాధనేమి, కాలమేమి, సాధించేవాడెవరు? ఉండాలిగా ఒకడు. అదే నేనెవరన్న విచారం. ఇక్కడ ఏం జరుగుతుంది? నీవు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలకి అతీతంగా నిలిచి ఉన్నావు, తురీయంలో. ఆ స్థితిలో అవస్థల ప్రస్తాపన కానీ, జనన మరణాలు కానీ, ఉపాధులు కానీ, కాలము కానీ, అన్యత్వము కానీ మరి ఏది తల ఎత్తలేదుగా. దాని అర్థం ఏమిటి? ఉన్న సత్యము తురీయము, లేనిది అవస్థాత్రయములు, లేనిది జనన మరణాలు, లేనిది భూత భవిష్యత్ వర్తమాన కాలములు. ఈ విషయాన్ని చెబుతూ ఒక సందర్భంలో నువ్వేమనుకుంటున్నావు? ఇట్ ఈస్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ప్రజెంట్, లుక్స్ లైక్ పాస్ట్ అండ్ ఫ్యూచర్. వర్తమానము యొక్క విస్తారమే గతమని, భవిష్యత్ అని, ఇదిగో భూత భవిష్యత్ కాలాలని నువ్వు అనుకుంటున్నావు. విడిగా అవి ఎక్కడున్నాయి? ఉన్నది వర్తమానమేగా. అందుకే ఇందాక అట్లా చెప్పడం జరిగింది. ఎస్టర్డే నవ్, టుడే నవ్, టుమారో నవ్. ది నవ్ ఈజ్ ద రియాలిటీ అని గుర్తించు. నవ్వు అంటే కాలాన్ని నువ్వు గుర్తించగలవా? ఈ క్షణాన్ని నీవు అనుకునేప్పుడు అనుకున్న క్షణంలోనే అది గతంలోకి వెళ్ళిపోయి అదృశ్యమైపోతున్నదే. మరి కాలగమనం ఏ విధంగా తీసుకుంటావు? మార్పు లేనిది ఒకటి ఉండాలిగా. ఆ సత్యమే ఆత్మస్థితి. మరి కాల ప్రస్తాపన ఎందుకు వచ్చింది నీకు? కాసేపు ఆయువు అంటావు, పుట్టుకంటావు, మరణం అంటావు. ఇదంతా కూడా అజ్ఞానజనితమేగా. ఇదంతా కూడా అహంకారము తల ఎత్తినప్పుడు ఏర్పడినటువంటి కాలగమనమే తప్ప. నువ్వు పుడుతున్నావు, కాలాన్ని గుర్తిస్తున్నావు, పెరుగుతున్నావు, నశిస్తున్నావు. అంటే అర్థమేమిటి? దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు. కాలగమనంలో ఈ దేహానికి ఇన్నేళ్ళని అన్నేళ్ళని విభజించావా లేదా? అసలు నీవు దేహం కానప్పుడు నీవు దేహి విదేహం కలిగినంత మాత్రాన నీవు మరి కాలాన్ని ఎట్లా అవుతావు? ఇందాక చెప్పినట్టు కాలానికి రూపున్నదా?
అంతవరకు దేనికి నాయన? నువ్వు నిద్రపోతావు కదా. నిద్రలో నీ కాలగమనం ఏమైంది గుర్తించగలవా? ఇంతసేపు నిద్రపోతున్నాను, ఫలానప్పుడు నిద్ర లేస్తానని నువ్వు చెప్పగలవా? ఎందుకు చెప్పలేవు? నిద్రావస్థలో ఉన్నది నీ సహజత్వము కాబట్టి, అహంకారము తల ఎత్తదు కాబట్టి, ఆలోచనలు తల ఎత్తవు కాబట్టి, అజ్ఞానము జనించదు కాబట్టి అక్కడ ఈ కాల ప్రస్తాపన లేదు. బయటకు వచ్చాక చెబుతున్నావు నేను ఇన్ని గంటలు నిద్రపోయానని. దేంతో పోలిసి చెబుతున్నావు? జాగ్రత్త అవస్థలో సూర్య చంద్ర గమనాన్ని చూసి చెబుతున్నావే తప్ప, ఇందాక విభజించి పెట్టావుగా, గంటలనని గడియలని విగడియలని లిప్తకాలమని, ఒకటి కాదు. ఇవన్నీ మనస్సు చేస్తున్నటువంటి కొన్ని విశేషాలే తప్ప కాలం అనేది లేదు, గతం అనేది లేదు, భవిష్యత్ అనేది లేదు. ఎందుకు లేదండి? గుర్తించేవాడు ఒకడు ఉండాలిగా. నేను గుర్తిస్తున్నానంటావు, బాగానే ఉంది. ఆ నేను ఉందేమో చూడు. ఆ నేను కనుక నిజంగా ఉంటే కాలం ఉంటుంది. నేనుకే ఇది ఒక అభూత కల్పన, లోయర్ సెల్ఫ్, ఆర్టిఫిషియల్ సెల్ఫ్, అభాసకాంతితో కూడినటువంటి స్థితి. అందుకే దీని ఒక పిశాచమని కూడా వర్ణించారు అహంకారాన్ని. అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తునని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇదంతా మనస్సు చేసేటటువంటి ప్రక్రియ తప్ప సత్యము ఉన్నానన్న ఎరుక మాత్రమే. దేనికైతే ఉదయాస్తమానాలు ఉండవో, కనపడిపోయేది కాదో, నువ్వు దాన్ని కాలంతో ముడిపడుతున్నావు. ఎందుకు? నాకెప్పుడు ఆత్మప్రకాశం అవుతుందా అడుగుతున్నావు. ఎన్ని జన్మలు ఎత్తాలో అంటున్నావు. ఇదంతా నీ భ్రమజనితమైనటువంటి మానసిక ధోరణి తప్ప మరేదీ కాదు కదా. విచారించు. కాలం అనేది లేదు, గతము లేదు, భవిష్యత్తు లేదు, వర్తమానము కూడా లేదు. ఎందుకని? నీవు ఆత్మని వర్తమానం అంటే వర్తమానమే, భవిష్యత్ అంటే భవిష్యే, గతమంటే గతమే. కానీ ఇవన్నీ నీ భావనలు సుమా. ఆత్మ ఎన్నడు తాను ఇది అని అది అని చెప్తుందా? జ్ఞానవృత్తి చేత ఆత్మ తనకు తానుగా ఏ కాలగమనము లేకుండా సుస్థిరంగా ఏకంగా జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తూ పరిధులు లేక అవధులు లేక ఘనాతి ఘనంగా అది ఉన్నది. ఉన్నదానికి కాలం ఏంటి? కనపడిపోతుంది కాబట్టి కాలం అంటావు, వయస్సు అంటావు, ఆయువు అంటావు, పుట్టి నశించిందంటావు. ఇదంతా నీ మానసిక ధోరణే తప్ప మరొకటి కాదు కదా. కనుక కాలం ఒక ఆలోచన, గతం ఆలోచన, భవిష్యత్తు ఆలోచన. ఎవరైతే గతాన్ని స్మరించకుండా విస్మరించి భవిష్యత్తును ఊహించకుండా నిశ్చలంగా
నిలిచి ఉన్నటువంటి వారికి మరి ఉన్న సత్యము అనుగ్రహము చేత అది ప్రకాశిస్తూనే ఉంది. నీ జన్మతోటి, కాలముతోటి, నీ ఉపాధులతోటి సంబంధము లేదు దానికి. ఒక తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరన్నడైనా ఇబ్బందికి గురవుతుందా? అదే విషయాన్ని కృష్ణ పరమాత్మ కూడా చెప్పుకొచ్చాడుగా. ఆత్మ అనే తెర శస్త్రము ఛేదించదు, అగ్ని రహింపదు, వాయువు ఆర్పివేయదు, నీరు తడపదంటూ ఇన్ని రకాలుగా చెప్పిన నీవింకా కాలాన్ని గురించి అడుగుతున్నావు. కాలం అనేది లేదు. కాలం అహంకారంతో కూడినటువంటి ఒక భ్రమజనితమైన భావన మాత్రమే. ఈ భావన ఎవరికో చూడబోతే అట్టివాడు లేడు. లేనివాడికి కాలమేమిటి? ఉన్న సత్యానికి కాలంతో పని లేదు. మరి ఆత్మ ఎన్నడైనా కాలాన్ని గురించి మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. దానికి అన్యము లేదు, కాలము లేదు, సృష్టి లేదు. ఉన్నది ఎరుక మాత్రమే. విచారించండి. ఎవరైతే ఈ మాయలో కాలం వెంట పరిగెడుతూ ఉంటారో మరి సత్యాన్ని ఎలా గ్రహిస్తారు? పరిగెత్తే మనస్సుకి కళ్ళెం వేసి ఇంద్రియాల వెంట వెళ్లకుండా, దేహాదులు మార్చకుండా నీవు నిలిచి ఉండు. మరి అంతర్ముఖంగా, దృశ్యవారితంగా, చింతావిహీనంగా, వైరాగ్యంతో ఉండు. రాగంలో ఉన్నవాడికి సత్యం ఎలా తెలుస్తుంది? ద్వైత జ్ఞానమంతా సత్యమని భావిస్తున్నారు కదా. కాబట్టి అవిచారం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. ఈ ప్రపంచమంతా దుఃఖపూరితం అంటావు. మానవుడు పుట్టినప్పటి నుంచి సుఖదుఖాలు అనుభవిస్తాడంటావు. ఇవన్నీ ఆలోచనలు కాక మరేమిటి? ఆలోచనారహిత స్థితి అందు దుఃఖం ఎక్కడ? సుఖం ఎక్కడ? ద్వైతం ఎక్కడ? జనన మరణాలు ఎక్కడ? నీవనుకునే కాలగమనం ఎక్కడ? భూత భవిష్యత్ వర్తమాన కాలములు గతంలో చెప్పుకున్నట్టు పూర్తిగా మానసికాలే కదా. అసలు మనస్సే తల ఎత్తకపోతే కాలంతో నీకేం పని? ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది అహంస్మరణ మాత్రమే, ఉన్నది జ్ఞానము మాత్రమే, ఉన్నది తురీయము మాత్రమే, ఉన్నది నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే. సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అద్వితీయమై, అవేమై నిలిచి ఉంది కదా. ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. జీవుడు ఒక ఊహా వస్తువు, ఒక పిశాచము, ఇస్ అ ఫ్యాంటమ్. మంచిది, విచారించండి. సమయం సరిపోదని అనుకోబాకండి. సాధన చేయటానికంటూ ఏదీ లేదు, సాధించేది కాదు, సాధన చేసేవాడు లేడు అని గ్రహించి ఊరక ఉండుటే శ్రేయస్కరమని గుర్తించి నిశ్చనులు కండి. అదే మహర్షి చెప్పింది, బీ స్టిల్, బీ ది సెల్ఫ్. కనుకనైనా మౌనమే శరణ్యం.